servants of God, pastors should be like a mother to every believer. మరి దైవ సేవకులైన వాళ్ళు, పాస్టర్లైన వాళ్ళు మరి విశ్వాసుల తల్లిలాగా వ్యవహారం చేయాలి. They should have the confidence, if I go to my pastor, he will help me. నేను నా కాపరి దగ్గరికి వెళితే తప్పకుండా నాకు సహాయం చేస్తాడన్న ఒక స్థైర్యం వాళ్ళకి కావాలి. They should think, my pastor is not with a whipping rod there. మరి నా పాస్టర్ గారు ఎప్పుడు కూడా బెత్తం చేత పట్టుకొని ఉండే పాస్టర్ కాడని తెలుసుకోవాలి. My pastor is not with a whipping rod to beat me. నన్ను బెత్తంతో కొట్టే పాస్టర్ అని విశ్వాసి తలంచకూడదు. If there is some dirt in me, my pastor will wash me. నా మీద మురికి మాలిన్యం ఏదైనా ఉంటే నా పాస్టర్ గారు కడుగుతారు. When that confidence is there, then the believers will come and share their problems with you. ఎప్పుడైతే అలాంటి విశ్వాసికి ఉంటుందో అప్పుడు ధైర్యంగా కాపరి దగ్గరికి రాగలుగుతాడు. Whenever some mistakes happens, they will come to the pastor. ఎప్పుడైతే పొరపాట్లు జరుగుతాయో అప్పుడెల్లా విశ్వాసులు పాస్టర్ దగ్గరికి వస్తారు. Oh, my pastor will protect me. మా పాస్టర్ గారు నన్ను భద్రపరుస్తాడు. My pastor will cry for me. నా పాస్టర్ గారు నా కొరకు కన్నీళ్లు గారుస్తారు. My pastor will wash me. నా పాస్టర్ గారు నన్ను కడుగుతారు. That heart every pastor should have. అలాంటి అలవాటు పాస్టర్ గారు కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Then only we can bring up the body of Christ. అప్పుడే మనం సంఘ శరీరాన్ని ఎదుగుదల చేసే వాళ్ళం అవుతాం. That is not allowing them to commit mistake. దాని అర్థం ఏంటంటే వారు పొరపాట్లు చేస్తూనే పోయేటట్టు చేయకూడదు. Some people think that if I stand with stick to beat them every time, they will not do mistake. కొంతమంది ఏమనుకుంటారంటే నేను ఎప్పుడు బెత్తం వాడితే ఇక ప్రజలు పొరపాట్లే చేయరనుకుంటారు. They should not have fear about you. అసలు నిన్ను గూర్చిన భయమే వారికి కలగదు. They should have fear about God. మరి దేవుని యొక్క భయం వాళ్ళు కలిగి ఉండాలి. They should have love towards God. మరి దేవుని మీద ప్రేమ కలిగిన వాళ్ళుగా ఉండాలి వాళ్ళు. Because of love of God, they do not commit mistake. దేవుని ప్రేమ చేతనే తప్ప పొరపాట్లు చెయ్యరు వాళ్ళు. So it is important for every servant of God to have a mother's heart. అందుకనే ప్రతి దైవ సేవకుడైన వ్యక్తికి తల్లి లాంటి హృదయం విశ్వాసుల కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. So yesterday I was teaching you, I was telling you that how to cut the branches from the wild olive. మరి నిన్నటి ఉదయకాలాన ఏ విధంగా అడవి ఒలీవ చెట్టు మీద నుండి కొమ్మలు నరకబడాలన్న సంగతి మీతో చెబుతూ వచ్చాను. We should tell the people that your life on this earth is temporary. మనము ప్రజలకు చెప్పాల్సిన సందేశం ఏంటంటే భూమి మీద ఉన్న మీ బ్రతుకు స్వల్పకాలందే. You are here for a short while. మీరు కొద్ది దినముల కొరకే భూమి మీద ఉంటున్నారు. And you will have to go away from here. మీరు ఇక్కడ నుండి బయలు వెళ్ళవలసిందే. Very soon you will go away from here. మరి అతి తొందరగా మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. So though they have physical problems and spiritual material problems, మరి శారీరక సంబంధమైన సమస్యలు ఉన్నా భూ సంబంధమైన సమస్యలు కలిగినా కూడా you should not enter into that physical and material things. మరి ఆ భౌతిక సంబంధమైన రంగంలో కానివ్వండి భూ సంబంధమైన విషయాల్లో కానీ మీరు చొచ్చుకొని పోవద్దు. But tell them your life is a short life here. కానీ వారితో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇదిగోనండి మీ జీవితం అల్పకాలముతో కూడింది. Now let us share the other aspect of our life. మన జీవితం యొక్క మరొక వంక పక్షాన్ని మనం గమనిద్దాం. Numbers 32:23. మరి సంఖ్యాకాండము 32:23. 32వ అధ్యాయం 23వ వచనం అండి. Numbers 32:23. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి.
here it says, your sin will find you out. చూడండి, మీ పాపమే మిమ్మల్ని పట్టుకొని తీరుతుంది. People enjoy committing sin, ప్రజలేమో పాపములు చేస్తూ సుఖం అనుభవిస్తారు. but you have to warn them, your sin will find you out one day. అలాంటి వారిని హెచ్చరించాల్సింది ఎలాగంటే, ఇదిగో మీ పాపమే ఒకనాడు మిమ్మల్ని పట్టుకుంటుంది. Your sin will find you out one day. మీ పాపం ఒక రోజు మిమ్మల్ని పట్టుకుంటుంది. Ecclesiastes chapter 8 verse 11. మరి ప్రసంగి 8:11. 8వ అధ్యాయం 11వ వచనం అండి. Ecclesiastes chapter 8 verse 11. ప్రసంగి 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. Because the sentence against an evil work is not executed speedily, therefore the heart of the sons of men is fully set in them to do evil. మనుష్యులు చేసిన దుష్ట క్రియలకు శిక్ష త్వరగా పడకపోవట చూచి వాళ్ళు నిర్భీతిగా పాపం చేస్తుంటారు. When a person accepts bribes, immediately he is not punished, then he is again willing to take bribe. మరి ఒక వ్యక్తి లంచం పుచ్చుకున్నాడు, వెంటనే దానికి తగిన శిక్ష పడలేదు, ఇక లంచం పుచ్చుకునే వైపు వెళ్తాడు. When a man pickpocketing, immediately he is not caught, he'll try to do it again. మరి జేబు దొంగ ఉన్నాడు, ఆయన చేసిన దొంగతనాన్ని ఎవరు పట్టుకోలేదు, ఇక అలాగే జేబులు కత్తిరిస్తూ పోతుంటాడు. Committing adultery, he did not caught, he was not caught, again he will try to do it. మరి వ్యభిచారం చేస్తుండగా పట్టబడలేదు, ఇక మరి వ్యభిచారంలోనే కొనసాగుతూ ఉంటాడు. So why God is not punishing immediately? మరి ఎందుచేత దేవుడు అలాంటి వారిని త్వరగా శిక్షించడం లేదు? God is giving them opportunities after opportunities. దేవుడు అలాంటి వారికి అవకాశాల వెంబడి అవకాశాలు ఇస్తున్నాడు. It is the love of God. God gives them opportunities after opportunities. మరి ఈ ప్రకారంగా అవకాశం వెంబడి మరొక అవకాశాన్ని ఇవ్వడానికి దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. The love of God gives them more opportunities. మరి దేవుని యొక్క ప్రేమ అనేక మార్లు అవకాశం ఇస్తుంటాడు. Jeremiah chapter 16 verse 17. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం verse 17. 17వ వచనం అండి. Jeremiah chapter 16 verse 17. ఇర్మియా 16:17 వచనం అండి. ఏలైనగా వారు పోయిన త్రోవలన్నింటి మీద దృష్టి ఉంచి తిని ఏదియూ నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషము నాకు మరుగై ఉండదు. Here the word of God says, I know all their ways. నేను వారి మార్గములన్నింటిని ఎరుగుదును. When they committed sin, they were not caught immediately. మరి వాళ్ళు పాపం చేయగానే పట్టుబడలేదు. But God says, I know all their ways. అయినప్పటికీ దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నేను వారి మార్గములన్నీ ఎరుగుదును. Then Ezekiel chapter 11 verse 5. మరి అలాగే యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం కూడా చూద్దామండి. Ezekiel chapter 11 verse 5. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం అండి. And the Spirit of the Lord fell upon me and said unto me, Speak, thus saith the Lord. Thus have I said, O house of Israel, for I know the things that come in your mind, every one of them. Now, అంతటా యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు నీ మాట వారికి తెలియచేయుము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఇశ్రాయేలీయులారా, మీరిలాగు పలుకుచున్నారే, నీ మనస్సున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసే ఉన్నవి. Here the says, the things that come in your mind I know. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నది ఏమిటంటే, మీ మనస్సులో పుట్టే అభిప్రాయములన్నీ నాకు తెలుసు. He knows all our ways. మన మార్గములన్నీ దేవునికి తెలుసు. The things come in our mind also he knows. అలాగే మన మనస్సులోనికి వచ్చే అభిప్రాయాలన్నింటిని కూడా ఆయన తెలుసుకుంటాడు. God is not punishing us immediately. మరి దేవుడు తక్షణమే శిక్షించడం లేదు. He is waiting. ఆయన వేచి ఉన్నాడు. He is patiently waiting. దీర్ఘ శాంతంతో ఓపికతోని ఉన్నాడు. Ecclesiastes 12:14. ప్రసంగి గ్రంథం 14-12 వచనం కూడా చూద్దాం. 12-14 అండి, క్షమించండి. Ecclesiastes 12:14. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం అండి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును.
Here he says God will bring everything to judgment. దేవుడు ప్రతి విషయమును కూడా న్యాయ తీర్పులోనికి తెస్తాడు. See, what you have to tell the people? మరి ప్రజలకు మీరు చెప్పవలసిన సందేశం ఏంటి? Your sin will find you out. ఇదిగో మీ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుంది. Though you are not punished immediately, మరి తక్షణమే మీకు శిక్ష బహుశా పడకపోవచ్చు. God knows all your ways. దేవుడు మీ మార్గములన్నింటినీ ఎరుగుతాడు. God knows the things that come in your mind. మీ మనస్సులోనికి వచ్చే ఒక్కొక్క అభిప్రాయాన్ని ఆయన ఎరుగుతాడు. God will bring everything to judgment. ప్రతి విషయాన్ని దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు. How God going to bring it to judgment? మరి ఏ ప్రకారంగా దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు? Psalm 90 verse 3. 90వ కీర్తన 3వ వచనం చూద్దామండి. Psalm 90 verse 3. 90వ కీర్తన 3వ వచనం అండి. నీవు మనుషులను మంటిగా మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. You tell children of men return. నీవు మనుష్యులను పిలుచుచున్నావు తిరిగి రండని. So all the people who are on this earth, a day is coming when God is going to call them come back. మరి ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుని దేవుడు ఒకనాడు తిరిగి రమ్మని పిలవబోతున్నాడు. Revelation chapter 20 verse 11 to 15. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం నుండి 15 వచనాలండి. Revelation 20 11 to 15. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు. మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైయున్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేను, వాటికి నిలువు చోటు కనబడకపోయేను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులకు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళలోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణము మృతులను లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. Here we find about the judgment of God. ఇక్కడ దేవుని యొక్క న్యాయ తీర్పును గురించి చూస్తున్నాం. You all know this scripture. I am just telling you how you should cut the branches. ఈ లేఖన భాగాలని మీకు బాగా తెలుసు, కానీ అడవి ఒలివ కొమ్మలను ఎలా నరకాలన్న సంగతి మీతో చెబుతున్నాను. We sometimes unknowingly use another methods. మరి అనాలోచితంగా ఇతర పద్ధతులను మనం అవలంబిస్తూ ఉంటాం. We think that out of the love of God they will come out from their wild olives. మరి దేవుని యొక్క మహాప్రేమను బట్టి వారు అడవి ఒలివ చెట్టు నుండి వేరే కొమ్మలుగా వస్తారనుకుంటారు. Through healing, స్వస్థత ద్వారానో, through promotion, job and material blessing. మరి ఉద్యోగంలో ఉన్నత స్థితినో లేకపోతే భూ సంబంధమైన ఆశీర్వాదముల చేతనో వేరవుతారనుకుంటారు. They cannot come out by themselves. వారంతటా వారే ఎప్పుడు కూడా వేరు కాజాలరు. You have to cut them. మీరు వెళ్ళి వారిని నరకాలి. You understand? అర్థమైందండి? What we think? మనమేమని ఆలోచిస్తాం? Miracles happen and they will come. అద్భుతాలు జరిగిన మరుక్షణమే వాళ్ళకి వచ్చేస్తారు. In my small life, 2 places dead people raised. నా చిన్న జీవితంలో 2 చోట్ల చచ్చిపోయిన 2 లేచారు. One dead man raised when a person raised in the on the doctor's table. మరి ఒక మనుషుడైతే డాక్టర్ల యొక్క బల్ల మీద నుండి చచ్చిపోయిన స్థితిలో లేచాడు. Doctor said he is dead. డాక్టర్లు అన్నారు ఈయన చచ్చిపోయాడు అన్నారు. Before him and before 80-90 people, God raised him, brought him back to life. 18-19 మంది వైద్యుల ఎదుట 80-90 80-90 మంది మధ్యలో ఆ చచ్చిపోయిన వ్యక్తిని లేపాడు దేవుడు.
Doctor said, yes, Jesus is great. అప్పుడు డాక్టర్లు అన్నారు, ఓ యేసు ప్రభు గొప్ప దేవుడండి అన్నారు. For 1 year he came and attended the meeting, but he never gave his heart to the Lord. మరి 1 సంవత్సరం వరకు మీటింగ్లకు వచ్చాడు గాని ఏనాడు కూడా తన హృదయాన్ని దేవునికి అప్పగించలేదు. One girl was brought back to life in our house, in our prayer house in the Bakshinagar. మరి బక్షీనగర్ లో ఉన్న ప్రార్థనా భవన్లో ఒక అమ్మాయి మరణించి తిరిగి లేచింది. Her mother, sisters all said, yes, Jesus raised her up. మరి తల్లి, అక్క, చెల్లెళ్ళు అందరూ కూడా అవును యేసు ప్రభువే చచ్చిన మా చెల్లిని లేపాడన్నారు. But till today they have not come to the Lord. ఈ క్షణం వరకండి ఇప్పటి కూడా వారు ప్రభువులోనికి రానేలేదు. That sister is serving the Lord. మరి ఆ సహోదరి మాత్రం దేవుని సేవ చేస్తోంది. So when miracle happen, excitement comes. మరి అద్భుతాలు జరిగిన మరుక్షణంలోనే మరి ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలు వేస్తుంటది. That will not cut them from wild olive. మరి ఆ ఉద్రేకం, ఉత్సాహం అనేది అడవి ఒలీవ చెట్టు కొమ్మల నరకజాలదు. You understood? అర్థమైందండి? Love cannot cut them. ప్రేమ వాటిని నరకజాలదు. Compassion cannot cut them. కనికరం అనేది వాటిని నరకజాలదు. Only when they say, I don't want to be here, then only they would be cut. ఇదిగో ఇక్కడ నేను ఇక ఉండలేను అనుకున్న తక్షణమే వాళ్ళు నరకబడతారు. Understood? అర్థమైందండి? For that what you have to do? మరి దానికోసం మీరేం చేయాలి? Tell their life is short on this earth. వారితో ఇలాగ చెప్పండి, ఇదిగో మీ జీవితం ఈ భూమి మీద అల్పకాలమైనది. As I explained last night. మరి నిన్నటి రాత్రి మీకు విశదీకరించిన విధంగా. And now you have to tell them about their sin. వారి పాపములను గురించి వారికి తెలియజేయాలి. Judgment is coming. ఇదిగో న్యాయ తీర్పు దినం రాబోతోంది. All your secret sins are going to be revealed. మీ రహస్యమైన పాపములన్నీ కూడా బహిర్గతం కాబోతున్నాయి. Though you are not punished, God has recorded everything against you. మిమ్మల్ని తక్షణమే దేవుడు శిక్షించలేదు గాని దేవుడు వాటన్నిటి సమాచారం భద్రపరిచాడు. Just like a culprit standing before a judge, you will have to stand before the great God. ఎలాగైతే దోషి న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉంటాడో అలాగే నీవు దేవుని సింహాసనం మీద నిలబడవలసి ఉంటుంది. Small and big and everyone will stand before the throne of God. అల్పులేమి గనులేమి అందరూ ఆ దేవుని న్యాయ సింహాసనం మీద నిలబడవలసిందే. Then God will call his witnesses. మరి దేవుడు తన సాక్షులను పిలుస్తాడప్పుడు. Who are those witnesses? ఎవరా సాక్షులు? మరి Job chapter 20 verse 27. మరి యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం అండి. Job 20:27. యోబు గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. The heaven, the sky and the earth will come against them. ఆకాశము భూమి వారికి వ్యతిరేకంగా వచ్చి నిలబడతారు. That's why in Isaiah chapter 1 verse 1 and 2 we read. అందుచేతనే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదువుతాం. Isaiah chapter 1 verse 2 and 3. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలండి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. Here the Lord says, oh heavens, give your ear. ఓ ఆకాశమా నీ చెవియొగ్గుము. Earth, hear me. ఓ భూమి నా మాటలు ఆలకించు. Why? ఎందుచేత? God is going to call the heavens and the earth as a witness against each and every one. దేవుడు ఒక్కొక్కరికి వ్యతిరేకంగా ఆకాశమును భూమిని సాక్షులుగా పిలవబోతున్నాడు. Heavens will give an impartial judgment. మరి ఆకాశములు నిష్పక్షపాతంగా తీర్పును వెల్లడి చేస్తాయి. Heavens will not, when the rain comes, it comes upon all people. మరి ఆకాశ వర్షం కురిసినప్పుడు అందరి మీద సమానంగా కురుస్తుంది. It doesn't care whether a person loves God or doesn't love God, rain comes. మరి దేవుని ప్రేమించే వ్యక్తి ఉన్నాడా, దేవుని ప్రేమించిన వ్యక్తి ఉన్నాడా అని చూడకుండా అందరి మీద సమానంగా వర్షం కురుస్తుంది. Even a person accusing God, rain will come upon him. దేవుని దూషణ చేసే ప్రజల మీద కూడా ఆకాశం వర్షిస్తుంది. Earth is also impartial. మరి భూమి కూడా నిష్పక్షపాతంగా ఉంటుంది. Earth doesn't consider whether you love God or don't love God. మరి భూమి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా అని పక్షపాతంగా
పక్షపాతం చూపదు. So God is going to call impartial witnesses. అందుకనే దేవుడు నిష్పక్షపాతంగా వ్యవహరించే ఇద్దరు సాక్షులను పిలుస్తున్నాడు. Heaven and earth. భూమి ఆకాశములవి. All the sins committed in public, heaven and earth will come and testify. మరి ప్రజలందరి ఎదుట బహిరంగముగా చేసిన ప్రతి పాపమును మరి ఈ సాక్షులు వెల్లడి చేస్తారు. Then the things you have committed in the closed room, మరి మూసివేయబడిన గదిలో నీవు చేసిన రహస్య పాపములను సైతం. the book Habakkuk chapter 2 verse 11. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూద్దామండి. Habakkuk chapter 2 verse 11. హబక్కూ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. The stones from the wall will cry out. మరి గోడలలోని రాళ్ళు కూడా కేకలు వేస్తాయి. The timber will come. దూలములు సైతం సాక్ష్యం చెప్తాయి, ప్రత్యుత్తరం ఇస్తాయి. Now our brother is taking video. చూడండి, ఇప్పుడు సహోదరుడు వీడియో తీస్తున్నాడు. Man has invented this machine. మానవుడు ఈ పరికరాన్ని కనుగొన్నాడు. God will say, brick, come and speak against you and me. The brick will speak. మరి దేవుడు ఇదిగో ఇటుక వచ్చేసి ఈయనకు ఆయనకు విరోధంగా చెప్పమంటే చెబుతారు వాళ్ళు. Understood? అర్థమైందండి? Who can escape? ఎవరు తప్పించుకోగలరండి? Heaven is against you. ఆకాశమే నీకు వ్యతిరేకమవుతుంది. Earth is against you. భూమి నీకు విరోధమవుతుంది. And the brick and the timber is against you. మరి దూలములు ఇటుకల రాళ్ళు మీకు వ్యతిరేకమవుతాయి. Then Revelation 20:12. మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి. Revelation 20:12. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. Here it is written, books were opened. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే పుస్తకములు తెరవబడ్డాయి. In those days only these kind of things people could understand, so it is written like that. మరి ఆనాటి దినములలో ప్రజలు ఈ ప్రకారంగా అర్థం చేసుకునే రీతిగా ఇట్లాగా మాటలు రాయబడ్డాయి. Now our brother is taking the video and we can see it later. చూడండి, ఇప్పుడు సహోదరుడు తీస్తున్న ఈ వీడియోను ఆ తదనంతరం మనం చూడగలుగుతాం. Every one of you and me are fitted with a video. మరి ప్రతి మనలో ఉన్న ఒక్కొక్కరము వీడియోలో మరి బిగించబడ్డాం. That is our memory video. అది మన జ్ఞాపకార్థ చిహ్నమైన వీడియో. You have a video and I have a video. అలాగే నీకు జ్ఞాపకార్థమైన వీడియో ఉన్నది, నాకు జ్ఞాపకార్థమైన వీడియో ఉన్నది. God will say, Samuel's video be opened. దేవుడు అంటాడు, ఇదిగో శామ్యూయల్ గారి యొక్క వీడియో తెరవబడును గాక. The memory of Samuel will come up one after another. అప్పుడు శామ్యూయల్ గారి జ్ఞాపకార్థ చిహ్నాలైన వీడియో అన్ని కూడా తెరవబడతాయి ఒకటి తర్వాత. In this video we do not know the purpose for which we did that. మరి ఈ వీడియో ఏ ఉద్దేశముతోని అది జరిగించాము అనేది తెలియజేయలేదు. But the memory video will say why you stood there. కానీ మీ జ్ఞాపకార్థ చిహ్నమైన వీడియో నీవు ఎలాంటి ఉద్దేశముతో అక్కడ నిలబడ్డావో అది కూడా తెలియజేస్తుంది. Why you spoke like that? ఎందుకు అలాగా మాట్లాడావో ఆ విషయాన్ని కూడా బహిర్గతం చేస్తుంది. Oh man, how can you escape from God? ఓ మనుష్యుడా, దేవుని నుండి నువ్వు ఎలాగో తప్పించుకొనగలవు? These are the words you should speak to the people. ఈలాంటి మాటలని ప్రజలతో మీరు మాట్లాడవలసి ఉంది. Not healing, స్వస్థత కాదండి, not blessing. ఆశీర్వాదాలు పలకటం కాదు. Use these words as the sword to cut the branches. మరి ఇలాంటి మాటలనే పదును చేసి మీరు కొమ్మలను నరకవలసి ఉంటుంది. This is the only way. ఇదొక్కటే త్రోవండి. Then Romans 6:23. రోమిలకు రాసిన పత్రిక 6:63 వచనం చూద్దాం. 23. 23 వచనం అండి. రోమా 6:23 అండి. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. Wages of sin is death. పాపముల వలన వచ్చు జీతము మరణం. Death is not a place.
మరణం అనేది స్థలం కాదు, It's an exit, అది ఒక బహిర్గతం, బయటికి వెళ్ళేది, passage. ఒక మార్గమై ఉంది. In railway station you will say exit, passage. మీకు తెలుసు కదండి, రైల్వే స్టేషన్ లోపల ఎగ్జిట్, నిర్గం, బయటికి వెళ్ళడం అని ఉంటుంది, బయటికి వెళ్ళు దారి. Hospital also you will find exit. మరి ఆసుపత్రుల్లో కూడా బయటకు వెళ్ళు దారి అని రాసి ఉంటుంది. Similarly, death is an exit. అలాగే మరి మరణం అనేది కూడా ఒక బయటికి వెళ్ళే దారి. It is not a place. అది స్థలం కాదు. Every one of us have to go through this exit. మనలో ఒక్కొక్కరము కూడా ఈ బయటికి వెళ్ళే దారి గుండా రావాల్సిందే. In the railway station, some people go to the exit and they'll get a car and go to their home. మరి రైల్వే స్టేషన్ లోని వారు ఈ బయటికి వెళ్ళు దారి గుండా బయటకు వచ్చేసి కారు మరి వాహనము తీసుకొని వెళ్ళిపోతుంటారు. Some will get a cycle and go. కొంతమంది సైకిల్ తీసుకొని వెళ్ళిపోతుంటారు. Some will go on foot to their home. మరి కొంతమంది ఏమో కాలి నడకన తమ ఇళ్లలోకి వెళుతుంటారు. In the same way you have to go. అదే మాదిరిగా నీవు కూడా వెళ్ళవలసిందే. From this body your soul and spirit will go. మీ శరీరములో నుండి ప్రాణము ఆత్మ బయలు వెళుతుంది. Where? ఎక్కడికి వెళుతుంది? That you have to find out. అదే నీవు కనుగొనవలసిన విషయం. About that Jesus Christ already taught. దాని గురించి యేసు ప్రభు అప్పటికే చెప్పేశాడు. You know all the scripture, but just read for your memory's sake. మరి అది మీకు తెలుసు, కానీ జ్ఞాపకం ఉంచుకోవడం కొరకు ఆ లేఖన భాగాన్ని చదువుదాం. Luke 16:19 to 31. లూకా సువార్త 16వ అధ్యాయము 19 to 31. 19వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుదాం. Luke 16:19 to 31. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు అండి. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నారవస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడి నుండి నీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వాని యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకరిని లేచినను వారు నమ్మరని అతనితో చెప్పుమనెను. Here it is not a parable. ఇది ఉపమానం కాదండి. Here Jesus Christ says there was a certain rich man. ఇక్కడ యేసు ప్రభు సెలవిస్తున్నది ఏంటంటే ఒక ధనవంతుడు ఉండెను. This is not parable. ఇది ఉపమానం కాదు. This is an incident. ఇది ఒక సంఘటన. Through this incident Jesus tells about the tormenting place and the resting place. ఈ సంఘటన ద్వారా యాతన పెట్టబడే ఒక నరక స్థలం ఉన్నదని ప్రభు తెలియజేస్తున్నాడు.
Now people may say, where is that tormenting place? ప్రజలు బహుశా ఇలాగ ప్రశ్నించొచ్చు, ఎక్కడుందండి ఆ యాతన పెట్టబడే నరక స్థలం? You know, some years ago in Siberia there was a big earthquake type of thing happened. మరి కొన్ని సంవత్సరాల క్రితం సైబీరియా అనే ప్రాంతంలో ఒక పెద్ద భూకంపం సంభవించింది. It was a snow-covered area. The earth was split like that. మరి అదంతా కూడా మంచుతో ఆవరించిన స్థలం గనుక భూమి కాస్త నెరవిడిచింది. So at that time Soviet Union was there. ఆ సమయంలో సోవియట్ యూనియన్ ఉండింది. So scientists gathered there to know what has happened. మరి శాస్త్రజ్ఞులైన వాళ్ళందరూ కూడా సమకూడి అసలు ఏం జరిగిందని పరిశోధన మొదలుపెట్టారు. So they tried to find out what is inside this split portion. మరి ఈ నెరవిడిచిన ఈ నేల భాగం కింద ఏమున్నదో అని వాళ్ళు పరిశోధించడం As far as ప్రారంభించారు. possible they started to drilling down through machines. మరి పరికర యంత్రాల ద్వారా ఆ నేల లోపలి భాగం ఎలా ఉందని పరిశోధించడం మొదలు పెట్టారు. Then as they were keeping drilling, after thousands of feet, all on a sudden went down. మరి వేల కొలది మరి మీటర్ల లోతుగా వాళ్ళు యంత్రాల గుండా డ్రిల్లింగ్ చేస్తూ పోయినప్పుడు పూర్తిగా అగాధంలాగా ఒకటి అనిపించింది. Then they found out there's an empty place. వాళ్ళకి తెలిసింది ఏమిటంటే ఇదిగో ఏదో ఒక ఖాళీ స్థలం కింద ఉందనిపించింది. Some kind of noise is coming from there. ఒక రకమైన శబ్దాల పరంపర బయటికి వినబడుతోంది. Then they arranged a microphone through covering and sent that microphone down. అప్పుడు వాళ్ళు ఒక మైక్రోఫోన్ ను సిద్ధం చేసి మరి ఆ నేల మాలిగలోనికి వదిలేశారు. Then they heard human being crying, I like that. మరి మానవ ఆత్మలనేవి అయ్యో హాయ్ 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 అనుకుంటూ వేదనతో కూడిన స్వరాలు వినబడుతున్నాయి. 3 scientists fell unconscious hearing that voice. ఆ స్వరాలు విన్న వెంటనే 3 శాస్త్రజ్ఞులు అపస్మారక స్థితిలో కింద పడిపోయారు. Then Soviet Union always says there is no God. మరి సోవియట్ యూనియన్ వాళ్ళేమో దేవుడు అసలు లేనే లేడని చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా. So therefore they sealed that area. అందుకే ఆ భూభాగాన్ని వాళ్ళు మరి సీల్ చేసేసారు, మూసేశారు. But 2 scientists somehow reached Europe. మరి 2 శాస్త్రజ్ఞులు ఎలాగో ఒకలాగా యూరోప్ కు చేరుకున్నారు. After a month they revealed this secret. ఒక మాసమైన తర్వాత ఈ వార్తను ప్రజలకు అందించారు. Even now also that place is sealed. ఇప్పటికి కూడా ఆ స్థలం మూసివేయబడే ఉంది. Now under the earth the tormenting place is there. మరి భూగర్భములో ఇప్పటికి కూడా ఆ స్థలం మూసివేయబడింది. Now there is a tormenting place. ఇప్పుడు యాతన పెట్టబడే స్థలం అనేది ఉందండి. Everyone that dies will go there. చనిపోయిన ప్రతి వారు ఆ చోటికే వెళ్ళిపోతారు. Through the exit of death they will go there. ఈ మరణం అనే నిర్గమము ద్వారా బయటికి వెళ్లే దారి గుండా పాతాళంలోనికి వెళ్తారు వాళ్ళు. But on the day Jesus Christ went down and delivered all those people who were in the captivity, all the saints, those die in Christ, go to heaven. చూడండి, మరి యేసు ప్రభు మరణమైన తర్వాత మరి ఆ పాతాళ బిలములోనికి దిగినప్పుడు పరిశుద్ధుల యొక్క ఆత్మలు పైకి ప్రభు తీసుకొని వెళ్ళాడు. So everyone that dies in Christ go up. మరి అందుకనే క్రీస్తునందు మృతులైన ప్రతి ఒక్కరు కూడా పరదైసుకు పైకి వెళ్తారు. Sai Baba is there now. ఇప్పుడు సాయిబాబా అక్కడే ఉన్నాడు పాతాళంలో, crying there, ఏడుస్తూ ఉన్నాడు. Poor Sai Baba is thinking so many people were there to serve me where I have come. పాపం ఎంతో మంది పేదలను ఆదుకున్న సాయిబాబా నేను ఎక్కడి స్థలానికి వచ్చి పడ్డానబ్బా అని ఏడుస్తూ ఉన్నాడు. That is the truth. అది యథార్థమైన విషయం అండి. You have to tell these truth to the people. ఇలాంటి సత్యాలను ప్రజలకు వెల్లడి పరచాలి మీరు. Jeremiah chapter 2 verse 22. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం చూద్దామండి. Jeremiah 2:22. ఇర్మియా 2:22. నీ క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు దాచుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. You cannot wash your sins by soap or by acid. మీరు సబ్బుతోనూ
క్షారముతోను మీ పాప మరకలను కడుక్కొన జాలరు. You must tell people sin is not on your body. ప్రజలకు మీరు తెలియజేయాల్సింది ఏమిటంటే పాపం మీ దేహం మీద లేదు, It's in your soul. అది మీ ప్రాణములో ఉన్నది. Am I right? ఏమండి నేను చెబుతున్న సత్యమేనంటారా? See, now to the hand, if I say namaste, then he will say namaste. చూడండి, రెండు చేతులు జోడించి నమస్కారం అండి అంటే ఎదుటి వ్యక్తి నమస్తే అని అంటాడు. If I say come on, give a slap, మరి వచ్చేసి చెంప చెల్లు అనిపిస్తే give that also. ఆయన మళ్ళా తిరిగి అదే చెల్లిస్తాడు. This poor hand, what he will do? ఈ పాపం పేద చెయ్యి ఏం చేసిందని Whatever the master says, that he will do. యజమానుడు ఏది చెబితే ఇది అదే చేస్తుంది. Who is that master? ఎవరండి ఆ యజమాని? మరి Soul. ప్రాణం. He has to be washed. అతడు బాగా పరిశుభ్రపరచబడవలసి ఉంది. Ganga or any holy place cannot wash you. గంగా పవిత్ర నదీ జలాలు ఏవి కూడా దాన్ని కడగజాలవు. Any amount of taking bath on all auspicious days, your sin cannot be washed. మరి విశిష్టమైన పుష్కర స్నానాలు ఎన్ని పుష్కలంగా చేసినా కూడా పాపాలు పోనే పో. Only your sweat will be washed away. కేవలం మీకున్న మురికి జిడ్డు మాత్రం వదులుతుందేమో. Your soul is polluted with sin. మీ ప్రాణం పాపముతో మలినమైపోయింది. That has to be washed. అది పవిత్రపరచబడాలి. If you tell these things, people will understand. ఇలాంటి విషయాలు మీరు ప్రజలతో పంచుకుంటే వాళ్ళు అర్థం చేసుకోగలరు. Then they will say, okay, cut me away from this tree. అప్పుడికంటారు, అయ్యా నిజమే, నన్ను ఈ అడవి ఒలీవ చెట్టు నుండి నరికి వేరు చేయండి అంటారు. Isaiah 53:6. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం అండి. Isaiah 53:6. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. The Lord laid all our sins upon him. మన పాప దోషములన్నింటిని దేవుడు తన కుమారుని మీద మోపాడు. John 1:29. యోహాను 1:29 అండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. These scriptures you know well, I just mention and go away. ఈ లేఖన భాగాలని మీకు బాగా తెలుసు, కేవలం అలా తాకి వెళుతున్నాను అంతే. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. Behold the Lamb of God that taketh away sin of the world. ఇదిగో లోక పాపములన్నింటిని మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల ఈయనే. Hallelujah. హల్లెలూయా. Jesus Christ came to take away the sin of the whole world. మరి భూలోకములోని మానవుల పాపమంతటిని మోసుకోవడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. One more geographical thing you have to tell them. మరి భూ సంబంధమైన భూగర్భ సంబంధమైన ఒక చారిత్రాత్మక విషయం మీరు ప్రజలకు తెలియజేయాలి. Bethlehem and Palestine is in the center of the whole earth. మరి పాలస్తీను బెత్లెహేమ్ అనే ప్రాంతం భూమండలానికి కేంద్ర బిందువైన స్థానం అది. God sent his son on the center of the earth. మరి దేవుడు తన కుమారుని భూమధ్య రేఖ మీదకి పంపాడు. So that the people in the east, west, north and south all may have an equal access to him. అంటే భూమండలానికి తూర్పున ఉన్నవారు, పశ్చిమాన ఉన్నవారు, ఉత్తరాన ఉన్నవాళ్ళు, దక్షిణాన ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇరుసైన యేసు ప్రభుకు అంటకట్టబడినట్లుగా. So Jesus came in the center of the world. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి యొక్క కేంద్ర బిందువు మీదకి వచ్చాడు. Then you understand how Jesus Christ was crucified. మరి మీరు యేసు ప్రభు ఏ విధంగా సిలువ వేయబడ్డాడో అర్థం చేసుకోండి. How he was caught in the Garden of Gethsemane. మరి గెత్సెమనే అనే వనములో ఎలా బంధించబడి పట్టబడ్డాడో మీరు చూశారు. How his head was platted with thorny crowns. మరి ఆయన శిరస్సు ఏ విధంగా అల్లబడిన కిరీటముతో ఒత్తబడిందో మీరు చూశారు. How his whip was plowed with Roman whips. మరి రోమా సైనికుల యొక్క కొరడాల చేత ఆయన వీపంతా ఎలా దున్నబడిందో విన్నారు. And how he carried that heavy cross. మరి ఆ భారమైన సిలువను ఆయన ఎలా మోసుకుంటూ వెళ్ళాడు. How he was nailed on the cross. ఆయన ఏ విధంగా మేకులతో సిలువ మీద కొట్టబడ్డాడో. So while he was hanging on the cross, some important things happened. ఆయన సిలువ మీద వేలాడుచున్న వేళ ఒక ప్రాముఖ్యమైన సంగతి చోటు చేసుకుంది. That many preachers don't understand.
అనేక మంది బోధకులకి ఈ సంగతే అర్థం కాదు. In many Bible commentaries it is not mentioned. మరి వేదాంత వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదు. If you study the word of God clearly, you can understand. మరి దేవుని లేఖన భాగాలను జాగ్రత్తగా పరిశోధించి పఠిస్తే మీకు అర్థమవుతుంది. Matthew chapter 27, 45 and 46. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45, 46 వచనాలండి. Matthew 27, 45, 46. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 వచనాలండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అందంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. Here we find 3 hours there was darkness. ఇక్కడ మనం చూచినట్లయితే 3 గంటల వరకు కటిక చీకటి ఆవరించింది. Through that, during that 3 hours darkness, something wonderful happened. ఆ 3 గంటల అంధకార గడియల్లో ఒక అత్యద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. According to people of Israel, it was from 9 to 12. మరి ఇశ్రాయేలు యొక్క కాలమాన ప్రకారంగా అది 12 గంటలు మొదలుకొని రమారా 3 గంటల వరకు. That is, according to our time, it is 12 to 3. మన కాలమాన ప్రకారంగా చూసుకుంటే 12 నుండి 3 గంటల వరకు. People of Israel in Palestine, they start counting morning 1 o'clock. మరి పాలస్తీనా దేశంలో ఉన్న ఇశ్రాయేలు కాలమానాన్ని ఎలా కొలుస్తారంటే ఉదయకాలం 1 గంట నుండి 12 గంటల వరకు కొలుస్తారు. Now we count 6 to 12 and 12 to 6. మనం ఎలా కొలుస్తాం? 6 గంటలు మొదలుకొని 12 గంటల వరకు. అలాగా. So between 12 o'clock and 3 o'clock, complete darkness. మరి 12 గంటలు మొదలుకొని 3 గంటల వేళ వరకు కటిక చీకటి ఆవరించింది. During that darkness, something wonderful happened. మరి ఆ కటిక చీకటి వేళ ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. Psalm 18, 4 to 6. మరి కీర్తన 18వ కీర్తన 4 నుండి 6 వచనాలండి. Psalm 18, 4 to 6. 18వ కీర్తన 4 నుండి 6 వచనాలు. మరణము పాశ్యములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశ్యములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవిలో జొచ్చెను. Here we find the cords of hell caught hold of me. ఇక్కడ రాయబడిన మాటలు ఎలా ఉంటాయంటే పాతాళపు పాశములు నన్ను అరికట్టినాయి. What happened? ఏం సంభవించింది? Listen carefully. జాగ్రత్తగా ఆలకించండి. Jesus hanging on the cross. యేసేమో కలువరి శిలువలో వ్రేలాడుతున్నాడు. Darkness all over. అంతటా కటిక చీకటే కమ్ముకుంది. When his body was hanging on the cross, his soul and spirit was dragged to that tormenting place. మరి ఆయన దేహము శిలువలో వ్రేలాడుతున్న వేళ ఆయన ప్రాణము ఆత్మ పాతాళములోనికి ఈడ్వబడినాయి. You understood? అర్థమైందండి? The soul and spirit of the Lord was dragged to the tormenting place. ప్రభువు యొక్క ప్రాణము ఆత్మ యాతన పెట్టబడే ఆ పాతాళ స్థలానికి ఈడ్వబడినాయి. Hebrew 5:7. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అండి. Hebrew 5:7. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. Jesus Christ was crying from that tormenting place. మరి ఆ యాతన పెట్టబడే స్థలములో నుండి యేసు క్రీస్తు కేకలు వేస్తున్నాడు. That's why he said, Father, why thou hast forsaken me? అందుకే నా తండ్రి నన్నెందుకు చేయి విడిచితివని ఆయన మొరపెడుతున్నాడు. Psalm 16:10. కీర్తన 16వ కీర్తన 10వ వచనం చూద్దామండి. Psalm 16:10. 16వ కీర్తన 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. You will not leave my soul in hell. నీవు పాతాళములో నా ప్రాణమును విడిచిపెట్టవు.
Psalm 86:13. మరి 86వ కీర్తన 13వ వచనం చూద్దామండి. Psalm 86:13. 86వ కీర్తన 13వ వచనం. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. You have delivered my soul from bottom hell. మరి పాతాళ బిలములో నుండి నా ప్రాణమును నీవు తప్పించి ఉన్నావు. Psalm 116 verse 3. మరి 116వ కీర్తన 3వ వచనం చూద్దామండి. Psalm 116 verse 3. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను. Read. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. Here he says, I suffered in that burning place. ఆయన ఇక్కడ అంటున్నాడు, ఆ అగ్నిమయమైన స్థలములో నేను యాతన పెట్టబడ్డాను. Acts 2:27. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 27వ వచనం అండి. Yes. 27వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 27వ వచనం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. So here also Peter repeats that. ఇక్కడ కూడా పేతురు గారు అదే మాటను తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. Beloved, listen carefully. ప్రియులారా జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి. For the sins of the people, many great people came and offered themselves. మరి ప్రజల యొక్క పాపముల కొరకు అనేక మంది మహానుభావులు వచ్చారు, వారు తమ పని జరిగించారు. Some people offered their body. కొంతమంది తమ దేహములనే అర్పణ చేశారు. Some gurus laid down their life. మరి కొంతమంది గురువులైన వాళ్ళు తమ ప్రాణములను అర్పణ చేశారు. But no one went into that tormenting place and paid the price. కానీ వారిలో ఏ ఒక్కరు కూడా యాతన పెట్టబడే స్థలానికి వెళ్లి పాతాళములో వెలను చెల్లించలేదు. Only Christ gone to that place. కేవలము యేసుక్రీస్తు ఒక్కడే ఆ చోటికి వెళ్ళాడు. How he came out from there. మరి ఆ చోటు నుండి ఏ ప్రకారంగా ఆయన బయటికి వచ్చేశాడు. He never committed sin. ఆయన ఎన్నడూ ఏ పాపం చేయలేదు. He took our sin and suffered. ఆయన మన పాపములను తన మీద మోసుకొని శ్రమను అనుభవించాడు. And he came out. ఆయన బయటికి వచ్చేశాడు. We do not know how many minutes or how many hours he was there. మరి ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు ఆయన అక్కడ ఉన్నాడో మనకు తెలియదు. But within that dark time he came back. మరి ఆ అంధకార గడియల లోపుగానే ఆయన బయటికి వచ్చేశాడు. Then he says, ఆయన అంటున్నాడు, it is finished. ఇదిగో ఇప్పుడు సమాప్తమైనది. Jesus suffered not only on the body. యేసు ప్రభు కేవలం శరీర రీతిగానే బాధ పెట్టబడలేదు. In his soul and spirit he was burned. ఆయన ప్రాణములోను ఆత్మలోను శ్రమ పెట్టబడ్డాడు. That's why I tell Satan. అందుకనే సైతానుతో ఇలా చెప్పేశాడు. I tell Satan. నేను సాతానుతో అంటాను ఇలాగా, Satan, Jesus died not only, paid the price not only his body. సాతానా, యేసు ప్రభు శరీరములోనే వెల చెల్లించలేదు గాని he paid the price for my soul and spirit. ఆయన నా ప్రాణము కొరకు నా ఆత్మ కొరకు వెల చెల్లించాడు. Jesus paid price for my body, for my soul, for my spirit. యేసు క్రీస్తు ప్రభువు నా శరీరము కొరకు నా ప్రాణము కొరకు నా ఆత్మ కొరకు వెల చెల్లించేశాడు. So I am totally free. అందుకే నేను పూర్తిగా స్వేచ్ఛాపరుడను. I am totally free physically. నేను పూర్తిగా శరీర రీతిగా స్వతంత్రుడను. I am totally free in soul. మరి ప్రాణము రీతిగా పూర్తిగా స్వతంత్రుడను. I am totally free in spirit. ఆత్మలో కూడా నేను పూర్తిగా స్వతంత్రుడను. Jesus paid my total price. యేసు ప్రభువు నా కొరకైన మొత్తము వెల చెల్లించేశాడు. Only Jesus paid this price. కేవలం యేసు ఒక్కడే ఈ వెల చెల్లించాడు. When you tell this, మీరు ఎప్పుడైతే ఈ విషయం చెబుతారో, then the wild branches will say, I want to be cut off from there. అప్పుడిక అడవి ఒలీవ చెట్టు మీద కొమ్మలు ఏమంటాయంటే, నన్ను ఇప్పుడు నరికేయండి. Isaiah chapter 1 verse 18. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం అండి. And read and we'll close it. ఈ లేఖన భాగాన్ని చదివి ముగిద్దాం.
Isaiah 1:18. యెషయా గ్రంథం 1:18 అండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. Though your sin be red like scarlet, it will be made as white as snow. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. When you speak the correct word, what happens? మీరు ఎప్పుడైతే సరి అయిన మాటను ఉచ్చరిస్తారో ఏమి సంభవిస్తుంది? I'll tell you one incident and we'll close today. ఒక్క సంఘటన మీతో చెబుతాను, ఆ తర్వాత ముగిద్దామండి. I was preaching in Trichy నేను తిరుచిలో బోధిస్తూ ఉండిన, in Tamil Nadu. తమిళనాడు రాష్ట్రంలో. There were about 15,000-20,000 of people. అక్కడ 15 నుండి 20,000 మంది గుమిగూడారు. So many DMK Hindus also accepted Christ. మరి అనేక మంది ద్రావిడ మున్నేట్ర కజగం వాళ్ళ ప్రజలు కూడా ప్రభుని అంగీకరించారు. They started throwing stone on Friday and after a few minutes they stopped throwing. మరి శుక్రవారం రోజు వాళ్ళు రాళ్ళు మా మీద కొన్ని నిమిషాల వరకు కురిపించి ఆపేశారు. I was on the stage and it's a big stage and I was speaking in English and the brother was translating into Tamil. ఒక విశాలమైన వేదిక ఉండింది. నేనేమో ఆంగ్ల భాషలో వాక్యం చెబుతూ ఉండినాను, ఒక తమిళ సహోదరుడు నాకు అనువాదం చేస్తూ ఉండినాడు. Thousands of people, so there was a way of 3 feet wide way all through. మరి వేల మంది గుమికున్న సభలో 3 అడుగులంత ఎడంతో ఒక దారి ఉండి ఏర్పడింది. On one side brothers and the side sisters. ఒకవైపు సహోదరులు, మరో వంక సహోదరులు కూర్చున్నారు. I was preaching about the love of Jesus Christ. నేనేమో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రేమను గురించి బోధిస్తున్నాను. I was telling about the sin. మరి నేను ఇదే విషయాన్ని బోధిస్తున్నాను. And how Jesus is able to wash you even if your sin is red like crimson. మరి మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనా కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగ వాటిని హిమం వలె తెల్లగా చేస్తాడో చెప్పాను. When I was preaching this, one huge black man came running to the stage. నేను ఎప్పుడైతే ఈ మాటలు బోధిస్తున్నానో అదే సమయంలో ఒక ఎత్తైన బలాఢ్యుడైన నల్లని వ్యక్తి వేదికపై పరిగెత్తుకుంటూ వచ్చాడు. And he says, I killed 63 people. ఆయన అన్నాడు, నేను 63 మందిని చంపేశాను. I come to kill you. నేను నిన్ను చంపడానికి ఇక్కడికి వచ్చాను. They have given me 5,000. He thrown that 5,000 bundle to the stage. ఇదిగో నిన్ను చంపడం కొరకు నాకు 5,000 అడ్వాన్స్ గా ఇచ్చారని ఆ రూపాయల కట్ట నాకు చూపెడుతున్నాడు జేబులోని తీసి. He thrown it. ఎదుట పడేశాడు. See, on my neck, on my collar also there was a mic. నా మరి ఈ కాలర్ కూడా నండి, చొక్కా కాలర్ కు మైక్ ఉండింది. So many sensitive mic and big crowd. మరి అన్ని చోట్ల మైక్రోఫోన్లు ఏర్పాటు చేయబడ్డాయి, పెద్ద గుంపు మధ్యలో ఉన్నాయి అవి. All are hearing this. అందరూ కూడా ఈ మాటలు వింటున్నారు. I said, he came to the stage and began to beat his head on the platform. మరి వేదిక దగ్గరికి వచ్చేసి ఆ వేదిక మీద తలను బాదుకుంటున్నాడు ఇట్లాగా. I said, I cannot believe that you killed 63 people. నేను అన్నాను, 63 మందిని నువ్వు చంపావంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నాను. I just laid hand and I prayed and I said, take him to a room. నేను ఆయన తల మీద చేయించి ప్రార్థన చేసి, ఇదిగో ఈయనను ఆ గదిలోకి తీసుకెళ్ళండి అని చెప్పాను. So after meeting is over, I praying for the sick. I went to that person. మరి సభ ముగించిన తర్వాత అందరి కొరకు ప్రార్థన చేసి ఆయన ఉన్న చోటికి వెళ్ళాను. Then he said, I am a DMK man. అప్పుడు ఆయన అన్నాడు, నేను డిఎంకే వ్యక్తిని అన్నాడు. Sometimes they put me police uniform, some sadhus uniform, different kinds of uniform. కొన్ని మార్లు నాకు వాళ్ళు పోలీసుల దుస్తులు ధరింపజేస్తారు, కొన్ని సార్లు కాషాయ రంగు దుస్తులు ధరింపజేస్తారు, రకరకాల దుస్తులు నాకు వేస్తారని చెప్పాడు. And they give me money and after I kill police only take me away. మరి నాకు డబ్బులు ఇస్తారు, నేను చంపిన తర్వాత మళ్ళా పోలీస్ వాళ్ళే నన్ను విడుదల చేయడానికి వస్తారని చెప్పి. He said, I am about 300 kilometers from here. నేను ఇక్కడి నుండి 300 కిలోమీటర్ల ఆవల నివాసం ఉంటానని. They brought me to kill you and promised 10,000. They already gave me 5,000. ఇక్కడికి మిమ్మల్ని చంపడం కొరకు నన్ను పంపించారు, 10,000 రూపాయలు ఇస్తానన్నారు, దానిలో అడ్వాన్స్ గా 5,000 ఇచ్చారని చెప్పాడు. Then I asked one question. అప్పుడు నేను ఆయన ఒక ప్రశ్న అడిగాను. If Jesus forgives your sin, what you will do? ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపములను క్షమించినట్లయితే నీవేం చేస్తావు అని అడిగాను. With tears he said, tomorrow morning I'll go to the police station and surrender myself and say, I am not worthy to live anymore.
మరి రేపటి ఉదయానికే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగో నేను జీవించడానికి అర్హుడను కాను అని నేను వారితో చెబుతానని చెప్పాడు. Then I understood he was really convicted of his sin. అప్పుడు నాకు ఇక అర్థమైపోయింది ఏంటంటే నిజంగా వాస్తవంగా అయిన పశ్చాత్తాప హృదయుడైనాడని తెలిసింది. See, look at the power of the word of God. చూడండి దేవుని యొక్క వాక్య శక్తి ఎంత ప్రభావం కలిగిందో. He came to kill me. అతడు నన్ను చంపడానికి వచ్చాడు. He was convicted by the power of the word of God. కానీ దేవుని యొక్క వాక్య శక్తి చేత ప్రభావితుడైనాడు ఆయన. And I prayed for him. నేను ఆయన కొరకు ప్రార్థన చేశాను. All night he was crying. రాత్రంతా ఏడుస్తూనే ఉండినాడు. Next morning I had to go to another place. మరి మరుసటి ఉదయాన నేను మరొక చోటికి వెళ్లాల్సి ఉంది. I went and saw him. నేను వెళ్ళి ఆయన చూచాను. His face was like a child's face. అతని మోము ముఖం ఎలాగుందంటే పసిపాప వలె వెలుగుతూ ఉండేది. Earlier he was a terrible man. మరి ఇంత క్రితం చూస్తే భయంకరమైన వికృత రూపమైంది. A smiling face. ఇప్పుడు చూస్తేనేమో చిరునవ్వుతో కూడిన మోములాగా ఉంది. The peace of God has come into his heart. మరి ఆయన హృదయములోనికి దేవుని సమాధానం దిగి వచ్చింది. I prayed for him and went away. ఆయన కొరకు నేను ప్రార్థన చేసి బయటికి వెళ్ళిపోయాను. Then the pastors later on informed me. ఆ తర్వాత పాస్టర్లు నాకు తెలియజేశారు. He went to the police station next morning. మరుసటి రోజు ఆయన పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. But the ministers rang up to the police. He is mad, don't record his statement. మరి పోలీస్ సిబ్బందికి మంత్రులైన వాళ్ళు వేగంగా పంపించిన వార్త ఏంటంటే ఇదిగోనండి ఆయన పిచ్చోడు వెర్రోడు ఆయన మాటలు నమ్మబోకండి అని అరిచారు. He remembered 5 houses where he went and killed. ఆయనకు 5 ఇళ్లలోకి వెళ్లి చంపిన సంఘటనలు గుర్తున్నాయి. He went to one house. ఆయన ఒక ఇంటికి వెళ్ళాడు. I killed your man. ఇదిగో మీ మనుష్యుని నేనే చంపాను. Jesus forgiven me. యేసుక్రీస్తు నన్ను క్షమించాడు. Police is not arresting me. మరి పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ బంధించడం లేదు. If you want to kill me or forgive me. మీరు కూడా నన్ను చంపాలనుకుంటే చంపండి లేకపోతే క్షమించండి. Just like a slave, he sat in front of them like this. మరి ఒక బానిస మాదిరిగా వారి ఇంటి బయట అలాగ విధేయుడై కూర్చున్నాడు ఆయన. They also forgave them. వారు కూడా ఆయన క్షమించేశారు. 5 houses people forgiven them. 5 ఇళ్లలో ఉన్న వారు ఆయనను క్షమించేశారు.